హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. చాలా మంది కామెంట్స్లో కానీ లేదంటే కాల్స్ రూపంలో కానీ 24 మార్క్స్ ఇచ్చారు సార్, మీరు చాలా ఎక్కువ సార్ అని చెప్తున్నారు. ఏమండి, మీరు 500 మార్క్స్ దాటాలి, 550 దాటాలి, 590 ప్లస్ రావాలని మీరు అనుకుంటున్నారు కదా. మరి అంతా మీరు పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు అట్లీస్ట్ 4 మార్క్స్ చదవలేకపోతే ఇంక మీరు 2 మార్క్స్ ఏం సాధిస్తారు? చాలా మంది షార్ట్ చేయండి సార్, తగ్గించండి సార్ అని చెప్తున్నారు. సో ఎవరైతే హై అచీవర్స్ ఉన్నారో, మీరు ఎక్కువ మార్కులు రావాలని పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో కోరుకుంటున్నారో, ఖచ్చితంగా మనం కీడించి మేలాంచాలి కాబట్టి అన్నీ చదువుకోవాలి. 24 ఇచ్చాను, 24 కూడా కవర్ చేయాలి. ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో, సార్ మాకు హిందీ అంటే భయం సార్, మేము హిందీలో చాలా వీక్ సార్, ఆ 24 కూడా మేము చదవలేము సార్ అన్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో అంకితం. ఎందుకంటే మీకోసం చాలా వరకు క్వెషన్‌లు సగానికి సగం షార్ట్ చేసేసాను కాబట్టి ఇవి మీరు జాగ్రత్తగా చదవండి. ఓకేనా? ఈ వీడియో గురించి నేను పూర్తిగా మీతో మాట్లాడే ముందు, వీడియో ఎవరైతే లైక్ చేయలేదో దయచేసి లైక్ చేయండి. ప్లీజ్, అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ చూసినంత మంది లైక్ చేయట్లేదు. దయచేసి అందరూ కూడా లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా, లేదా మీ రిలేటివ్స్‌కి, మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైతే మన ఛానల్ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు షేర్ చేయాలి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పాలి. ఓకేనా? ఓకే. నేను చాలా క్వెషన్స్ అన్ని కూడా షార్ట్ చేసి ఇచ్చాను. సార్ మీరిప్పుడు ఈ షార్ట్ చేసిన క్వెషన్స్ 100% పడిపోతాయా సార్? పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో 100% పడిపోతాయా సార్? ఇది బిగ్గెస్ట్ క్వెషన్. 100% పడిపోవచ్చు మీ లక్ ఉంటే. లేదంటే ఇందులోంచి అట్‌లీస్ట్ 3-4 క్వెషన్స్ అన్నా కూడా రావచ్చు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగానే. ఇవి 100% పడిపోతాయని గ్యారంటీ అయితే నేను ఇవ్వలేను. మీ లక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 6కి లేదా 8కి 8 క్వెషన్స్ పడిపోతాయి. లేదా అట్‌లీస్ట్ మీరు రాయాల్సింది 6 కదా, 6 క్వెషన్స్ రాసేస్తారు. లేదు కదా, ఇంకా టఫ్ పెరిగింది కదా పేపర్, అట్‌లీస్ట్ 3-4 మార్క్స్, సారీ 3-4 క్వెషన్స్ మాత్రం రాయగలుగుతారు ఇప్పుడు ఇచ్చిన క్వెషన్స్ నుంచి. కాబట్టి ఎవరైతే అసలు 4 మార్క్స్ గురించి భయపడుతున్నారో, ఇంకా ఎవరైతే చదవలేదో, ఎవరైతే 24 క్వెషన్స్ కవర్ చేయడానికి భయపడుతున్నారో, అలాగే హై అచీవర్స్ కూడా ముందు ఈ క్వెషన్‌లు కవర్ చేసిన తర్వాత మిగతా క్వెషన్‌లన్నీ కూడా మీరు రివిజన్ చేయాలి. హై అచీవర్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా అన్ని క్వెషన్‌లు మీరు చదవండి. ఇవి ఒక్కటే మీరు చదువుకుంటే సరిపోదు. ఓకేనా? అసలు ఏమేమి క్వెషన్‌లు చదవాలి అనేది నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. క్వెషన్ నంబర్ 19 నుంచి మనకు తెలుసు దోహే. ఒక 4 పోయెమ్స్ ఉన్నాయి. 4 పోయెమ్స్‌లో ఒక పోయెమ్ ఖచ్చితంగా వస్తదని నేను చెప్పాను ఆల్రెడీ. సో ఆ 4 పోయెమ్‌లని మళ్ళీ సగం చేసి 2 పోయెమ్‌లు ఇక్కడ ఇచ్చాను. ఏసీ బాణి ఒకటి, అలాగే కస్తూరి, కుండలి ఒకటి. ఈ రెండిట్లో నుంచి ఖచ్చితంగా ఒక పద్యం వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అంటే చెప్పలేం. మీ లక్ ఉంటే వస్తది. నేనైతే మాక్సిమం వస్తదని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 20లో నుంచి మనుష్య మాంత్ర బంధు హై అనే క్వెషన్ చదువుకోవాలి. ఈ ఒక్క క్వెషన్ చదువుకోవాలి క్వెషన్ నంబర్ 20కి. క్వెషన్ నంబర్ 21 కర్ చలే హమ్ ఫిదా పుష్ట్ భూమి అనే క్వెషన్ కవర్ చేయాలి. తర్వాత కర్ చలే హమ్ ఫిదా దుల్హానా క్యోం కహా అనే క్వెషన్ కవర్ చేయాలి. నేను ఇచ్చిన పీడీఎఫ్‌లో గాని, ఫైనల్ టచ్ పీడీఎఫ్‌లో గాని ఇవన్నీ ఉంటాయి. మీరు అవి ఒకసారి టిక్ చేసుకొని అవన్నీ కూడా కవర్ చేసేయండి క్వెషన్స్ ఫాస్ట్‌గా. క్వెషన్ నంబర్ 22కి సంబంధించి పోలీస్ కమిషనర్ నోటీస్ గురించి చదవాలి. ఆ క్వెషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత 26 జనవరి 1931 ఈ రెండిట్లో నుంచి ఒక క్వెషన్ పక్కా అని నేను అనుకుంటున్నాను. క్వెషన్ నంబర్ 23, 24 వజీర్ అలీకే ఆపసానే అనే క్వెషన్ ఒకటి చదవాలి. ఆదత్ అలీ కౌన్ తా అనే క్వెషన్ ఒకటి చదవాలి. తాంతారా వామరికో మృత్యుసే అనే క్వెషన్ ఒకటి చదవాలి. తాంతారాకి తల్వార్ కే భారే అనే క్వెషన్ చదువుకోవాలి. ఈ 4తో పాటు మీకు టైం ఉంటే సవార్ కే జానే కే బాద్ హక్కా బక్కా అనే క్వెషన్ కూడా కవర్ చేయాలి. సరే 5 క్వెషన్‌లు ఇచ్చేసారు ఏంటంటే గనక ఇక్కడ క్వెషన్ నంబర్ 23, 24 2 క్వెషన్‌లు కవర్ అవుతాయి. 5 క్వెషన్స్ మీరు చదువుకోగలిగితే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 25 నుంచి హరిహరి కాకాకో మహంత్ ఔర్ అపనే 100% ఈ క్వెషన్ వచ్చేస్తది నాకు తెలిసి. అది మిస్ అయితే ఈ క్వెషన్ రావడానికి అవకాశం ఉంది. ఓకే. కథావాచక్ ఔర్ హరిహరి కాకాకే బీచ్ అనే క్వెషన్ చదువుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్వెషన్ నంబర్ 26 పీటీ సాహబ్‌కి సాభాష్ అనే క్వెషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే హెడ్ మాస్టర్ శర్మ జీనే అనే క్వెషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి నేను షార్ట్ చేసిన క్వెషన్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో 100% వస్తాయన్న ట్రస్ట్‌తో నేను తయారు చేశాను. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరైతే వీక్‌గా ఉన్నారో, హిందీలో 4 మార్క్స్ కవర్ చేయలేకపోతున్నారో, అన్నీ చదవలేకపోతున్నారో, అట్‌లీస్ట్ ఈ క్వెషన్స్ మీరు చదువుకొని వెళ్ళండి. సార్ మీరు బానే పెట్టారు, కానీ ఒకవేళ ఈ క్వెషన్స్ పడకపోతే ఏంటి పరిస్థితి? ఎలాగో ఈ క్వెషన్స్ స్లో లెర్నర్సే కదా చదువుతారు. మీకు కావాల్సింది కొద్దో గొప్ప మార్కులు కావాలి రామన్ నుంచి. ఇప్పుడు 20 క్వెషన్ నుంచి మనిషి మాంత్ర బంధు క్వెషన్ కాకుండా వేరేదేదో పడింది. మీరు దీంట్లో ఏమైతే ఆన్సర్ చదివారో అదే ఆన్సర్ దానికి కూడా రాసేయండి. ఓకేనా? అలా అన్ని క్వెషన్స్‌కి అప్లై చేయండి. తర్వాత
ఇవి ఈ 5 క్వెషన్స్ అవుతారు కదా, ఈ 5 క్వెషన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, మీరు ఆ లెసన్ నుంచి ఇంకొక షార్ట్ ఏదైనా కవర్ చేశారనుకోండి, ఆ షార్ట్ లో మ్యాటర్ కూడా ఇందులో కవర్ చేస్తూ రాయండి, ఏం పర్వాలేదు, కొంచెం పెద్దగా రాయండి. 4 మార్క్స్ అన్ని కూడా రాసేటప్పుడు కవపరిచయాన్ని యాడ్ చేయండి స్టార్టింగ్ లో. ఓకేనా, కవపరిచయం అంటే మామూలుగా జనరల్ గా ఎంత రాస్తాం అంతా కూడా రాసేసిన అవసరం లేదు. 4 మార్క్స్ లో కవి పేరు రాయాలి, పాఠం పేరు రాయాలి, ఆ రచనలు రాస్తే సరిపోద్ది. ఈ 3 రాసి యాజ్ ఈజ్ నెక్స్ట్ ఒక పారా వైజ్ గా కానీ పాయింట్స్ వైజ్ గా కానీ క్వశ్చన్ స్టార్ట్ చేస్తే సరిపోద్ది. అలాగే ఇంకొక బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే చాలా మందికి కవపరిచయం అనేది ప్యాసేజ్ లో రాయాలా, లేదంటే పాయింట్స్ లేదంటే హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాయాలా అని చాలా మంది అడుగుతున్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే ఎలాగైనా రాయొచ్చు. కొంతమంది భయపెడతా ఉంటారు మనల్ని, పాయింట్స్ వైజ్ గా రాస్తే మార్క్ లేరు, లేదంటే ప్యాసేజ్ వైజ్ గా రాస్తే మార్క్ లేరు. ఏం కాదు, ఎలా రాసినా మార్కులు వేస్తాడు. కానీ నా సజెషన్ ఏంటంటే మీ ఇష్టం, మీరు ఇప్పటివరకు ఎలా ప్రిపేర్ అయ్యారో అలాగే రాయండి. ఓకేనా, మీరు ఇలా కవి, పాఠ్, రచనయం, విశేషయం ఇలా ఇలా హెడ్డింగ్స్ పెట్టి రాస్తే కనుక చిన్నగా వస్తుంది అనుకుంటే కనుక ప్యాసేజ్ లో రాయండి. ఖచ్చితంగా ఇంచుమించుగా ఒక 5 మార్క్స్ కదా అది, 5 మార్క్స్ కాబట్టి ఇంచుమించుగా ఒక పేజ్ కవర్ చేయగలగాలి. మీరు ఒక పేజ్ కవర్ చేయగలిగితే 5 మార్క్స్ కి జస్టిస్ చేసినట్టు అవుద్ది. అంతే తప్ప ఏదో ఒక 4, 3 లైన్లు రాసేస్తే అన్ని మార్క్స్ పడవు. 2, 3 పడతాయి తప్ప 5 మార్క్స్ అయితే పడవు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా మీరు సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాసేది ఇలా పేజ్ వస్తుందంటే రాసేయండి, నో ప్రాబ్లం, గో అహెడ్. ఒకవేళ అలా రాదంటే కనుక పాయింట్స్ వైజ్ మీరు ఇంక్రీజ్ చేస్తూ రాసుకోండి. ఓకేనా, అన్ని పాయింట్స్ ఇంక్లూడ్ చేయండి. కబీర్ అనేది పడడానికి ఎక్కువ అవకాశం ఉంది. హై అచీవర్స్ మాత్రం మైథిలి శరణ్ గుప్తా కూడా మీరు కవర్ చేసుకోండి. ఓకేనా, ఇవి క్వశ్చన్స్. మీరు స్క్రీన్ షాట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. జాగ్రత్తగా చదవండి, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా చదవండి, మంచిగా చదవండి. గ్రామర్ ఆల్రెడీ నేను తత్సం తద్భవ అనేది ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను, వాట్సాప్ లో కూడా పెడతాను. తర్వాత అక్షరం చేశాను, ఉపసర్గ ప్రత్యయ చేశాను, అలాగే ఇందాక వీడియో రిలీజ్ చేశాను. కాల్ ఒకటే, తర్వాత క్రియ ఒకటే, ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేసి ఉన్నాను. సో మిగతావి టైం ఉంటే చేస్తాను. మరి టైం లేకపోతే మిగతా ఎలా చదవాలి సార్ అంటే కనుక మన కమ్యూనిటీ పోల్స్లోని, వాట్సాప్ పోల్స్లోని చెక్ చేయండి. మీరు ఎన్ని చదవాలో అన్ని కూడా అప్లోడ్ చేసేస్తాను. నైట్ లోపే అప్లోడ్ చేస్తాను, మార్నింగ్ వరకు పెట్టుకోను, నైట్ లోపు అప్లోడ్ చేస్తాను. అవన్నీ కూడా మీరు బిట్స్ ఆన్సర్ చేసి ఒకవేళ కాన్సెప్ట్ తెలిస్తే అవి ప్రాక్టీస్ చేయండి, కాన్సెప్ట్ తెలియకపోతే అట్లీస్ట్ బట్టి పడండి. ఇంకా అంతకుమించి మనం చేసేది ఏం లేదు ఈ తక్కువ టైంలో. ఓకే, అవన్నీ జాగ్రత్తగా చదవండి. నాకు సాధ్యమైనంత వరకు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, టైం లేదు కాబట్టి జాగ్రత్తగా చదవండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మరొకసారి వీడియో ఎవరైనా లైక్ చేయకుండా చూస్తే కనుక లైక్ చేయండి. మీరు ఇంతవరకు లాస్ట్కి వచ్చాం మనం, ఇక్కడ వరకు మీరు చూసారంటే ఖచ్చితంగా నా వీడియో మీకు నచ్చిందనే కదా అర్థం. కాబట్టి మీరు లైక్ చేయకపోతే ఎలాగా, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ షేర్ చేయండి, మీరు నాకు చేసే సపోర్ట్ అదే. అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రిప్షన్ అంటే మెంబర్షిప్ తీసుకోలేకపోతే తీసుకోండి దయచేసి. ఓకేనా, అది 29 రూపీస్, 59, 89 ఉంది. 3 ఆప్షన్స్ లో మీరు ఏదో ఒకటి తీసుకోవచ్చు. బలవంతం ఏం కాదు, కానీ నాకు సపోర్ట్ చేద్దామని ఉద్దేశం ఉంటే మాత్రం జస్ట్ మన ఛానల్ పేరుండి ఆ పక్కనే సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అని ఉంటది, లేదా లైక్ బార్, ఆ బార్స్ ఉంటాయి కదా, అక్కడ థ్యాంక్స్ అని ఉంటది, దానిపై క్లిక్ చేస్తే మీకు ప్రొసీజర్ వస్తుంది. జస్ట్ మెంబర్షిప్ తీసుకుంటే అది జస్ట్ నాకు సపోర్ట్ చేసినట్టు అవుద్ది. ఫ్యూచర్ లో నేను ఇంటర్మీడియట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు కొన్ని వీడియోస్ నేను లాక్ వేస్తాను, అవి కేవలం మెంబర్షిప్ ఉండే వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. అలాంటప్పుడు ఉపయోగపడుతుంది కాబట్టి 29, 59, 89 రూపీస్, వాటి గురించి మీరు పెద్ద ఆలోచించారని నేను అనుకుంటున్నాను. అవి డైరెక్ట్ గా నాకు కూడా పడిపోవు, యూట్యూబ్కి వెళ్తాయి. కాబట్టి దయచేసి మెంబర్షిప్ తీసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా, అంటే మీరు మెంబర్షిప్ తీసుకుని నాకు డబ్బులు సంపాదించేద్దాం అనుకుంటున్నాడేమో అనుకోవద్దు దయచేసి. అవి నాకేం రావు, డైరెక్ట్ యూట్యూబ్కి వెళ్తాయి, నాకు ఒక 50% ఇస్తారు అంతే, అదన్నా ఎప్పుడో నా మానిటైజేషన్ వచ్చినప్పుడు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.